హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, కొంతమందికి ఏమంటే కంటెంట్ తెలిసుంటుంది. బట్ వాళ్ళేమి అంటే ఎలా ప్రెజెంట్ చేయాలనేసి ఐడియా ఉండదనమాట. సో, నార్మల్‌గా చాలా వరకైతే మేము వీడియోస్ చేయలేకపోతున్నామండి. బట్ మాకు కూడా ఫేమస్ అవ్వాలనుంది. మాకు చాలా టాలెంట్ ఉందండి అంటూ ఉంటారు. సో, వాళ్ళకి ఒక బెస్ట్ ఐడియా అన్నమాట. సో, ఇక్కడ మీకెలాంటి ఫాలోవర్స్ అవసరం లేదు. సబ్‌స్క్రైబర్స్ అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన టైపింగ్ లాగనమాట. సో, లైక్ చాటింగ్ చేస్తూ ఉంటాం కదా మొబైల్‌లో అలానే అన్నమాట. సో, మీకు తెలిసింది కంటెంట్ అనేది ఒక వర్డ్ ప్యాడ్‌లో గాని, నోట్ ప్యాడ్ లాగా ఉంటుందండి. సో, మీకు తెలిసిన కంటెంట్ అనేది టైప్ చేసి దానికి సంబంధించిన లైక్ ఇమేజెస్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ, వీడియో లింక్స్ కానీ జస్ట్ యాడ్ చేస్తే చాలండి. యాడ్ చేసి పోస్ట్ చేశారు అంటే ఎంతమంది చూస్తే లైక్ అంత మనీ అయితే మీకు జనరేట్ అవుతుందనమాట. అంటే అంత లైక్ అక్కడ యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ ద్వారా మీకు మనీ అనేది జనరేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఏమి అంటే మీకు తెలియాల్సిందల్లా జస్ట్ టైపింగ్ తెలిసుండాల. అది లైక్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. సో, టైపింగ్ అంటే మరీ ఫాస్ట్ టైపింగ్ ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా చాట్ చేసేటప్పుడు ఎలా అయితే మనం మెసేజెస్ పెడుతూ ఉంటామో, సో, అలా కంటెంట్ అనేది టైప్ జేసి లైక్ అట్‌లీస్ట్ వీక్లీ ఒక పోస్ట్ పెట్టినా చాలండి. సో, మంత్లీ ఒక 4 పోస్ట్‌లైనా మీరు పెట్టారు అంటే దానికి తగినట్టే మీకైతే లైక్ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి అంటే పర్టిక్యులర్ రిక్వైర్మెంట్స్. సో, ఈ టైంలో లైక్ ఇంత ఫాస్ట్‌గా మీరు పోస్ట్ అప్‌లోడ్ జేయాలా, ఈ టైంలోనే మీరు కంప్లీట్ జేయాలనేసి సో, పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ అంటూ కూడా ఏం లేదు. సో, కాబట్టి అసలు ఇదేమి అంటే బ్లాగ్ అండి. సో, బ్లాగ్ అంటే ఏం నార్మల్‌గా ఒక వెబ్‌సైట్ లైక్ ఒక వెబ్‌సైట్ లాగనమాట. సో, ఇక్కడ ఏమి అంటే ఒక బ్లాగ్ క్రియేట్ చేసి అందులో మీకు తెలిసిన అది ఏదన్నా కానీ టాపిక్. సో, ట్రెండింగ్ టాపిక్స్ కానియండి, న్యూస్ కానియండి, ఆర్కియాలజీ లేకపోతే సోషియాలజీ, బయాలజీ లైక్ మీకు తెలిసిన ఏ కంటెంట్ అన్నా కానియండి. సో, కంటెంట్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిందల్లా లైక్ ఆ కంటెంట్‌కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా పెట్టుకోండి. అది ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది పర్టిక్యులర్ లైక్ ఎవ్రీథింగ్ ఒక థీమ్స్ ఎలా సెలెక్ట్ జేసుకోవాలి అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేనిక్కడ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. కంప్లీట్‌గా అయితే వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. కంప్లీట్‌గా అయితే వాచ్ చేయండి. సో, మీ దగ్గర ఉన్న యాప్స్‌లో గూగుల్ ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ బ్లాగర్ అని టైప్ చేయండి. సో, ఫస్ట్ లైక్ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది blogger.com అనేసి దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరిక్కడ లైక్ 3 డాట్స్ పైన క్లిక్ చేశారు అంటే లైక్ డెస్క్‌టాప్ సైట్‌లో అయితే ఆన్ జేసుకోండి. గ్రీన్ టిక్ ఇవ్వండి. సో, ఇప్పుడు చూడండి. సో, జూమ్ చేశారంటే ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అనగా సో, మన ఫస్ట్ బ్లాగ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత ఇక్కడ మెయిల్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి గదా! జస్ట్ మీకు కావాల్సిన మెయిల్ ఏదైనా ఒకటి సెలెక్ట్ జేసుకోండి. మీకు ఏది కావాలంటే అది మెయిల్ ఒకటి సెలెక్ట్ జేసుకోండి. సో, ఇక్కడ చూసారంటే చూస్ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అని. సో, మీ బ్లాగ్ ఒక నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలండి. సో, నేనిక్కడ ఏమని ఇస్తున్నా అంటే టైటిల్ అనమాట ఇదొక. సో, లైక్ టెక్ గాని సో, ఇలా ఇద్దాం. సో, జస్ట్ ఇక్కడ నేను టెక్ అని ఇస్తున్నాను. సో, డిఫరెంట్‌గా కొంచెం టెక్‌కి లైక్ ఓకే. టెక్నాలజీ అని టైప్ చేద్దాం ఇక్కడ. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో, నెక్స్ట్ లైక్ ఇక్కడ లైక్ ఫస్ట్, సెకండ్ లెటర్ క్యాప్స్ అనేది ఇద్దాము. సో, ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్ టు 100 లెటర్స్ వరకైతే ఇవ్వచ్చండి టైటిల్ నేమ్. నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి. చూస్ ఎ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్ అని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమి అంటే బ్లాగ్ స్పాట్ అడ్రెస్ అన్నమాట. సో, ఇక్కడ అడ్రెస్ అనేది మీరు క్లారిటీగా జాగ్రత్తగా ఇవ్వాలండి. చూడండి ఇక్కడ. సో, కింద మీరు చూసారంటే ది బ్లాగ్ అడ్రెస్ ఈస్ ఇన్వాలిడ్ ఆర్ నాట్ సపోర్టెడ్ అనేది. ఏదంటే అది ఇవ్వకూడదండి. దీని గురించి నేను కంప్లీట్‌గా చెప్తాను. చూడండి ఒక్కొక్కసారి మీరు ఏ నేమ్స్ ఇచ్చినా కూడా అక్కడ ఎర్రర్ అనే వస్తుంది. సో, దీనికి ఎగ్జాక్ట్ నేమ్ ఎలా ఇవ్వాలనేది నేను వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ చూడండి సారీ దిస్ బ్లాగ్ అడ్రెస్ నాట్ అవైలబుల్. ఎన్ని ట్రై చేసినా కూడా చూడండి అలానే మీకు ఇంకా చూపిస్తాను వేరియస్ నేమ్స్‌తో. జస్ట్ అంటే అర్థం చేసుకోండి. ఈ అడ్రెస్ అనేది అంత ఈజీగా అయితే మనం ఇవ్వలేము ఇక్కడ. ఇదొక్కటి కొంచెం మీరు తెలుసుకోవాలా. సో, ఇంకా ఏ నేమ్ ఇద్దాం, ఇంకా ట్రై చేద్దాం వేరియస్ నేమ్స్ అన్నీ కూడా రెడ్ మార్క్ వచ్చేవి చూపిస్తాను ఎగ్జాంపుల్‌కి నేను. సో, అసలు ఈ బ్లాగ్ స్పాట్ ఎగ్జాక్ట్ అడ్రెస్ ఎలా ఫైండ్ చేయాలనేది కూడా నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను చూడండి. సో, ఓకే. సో, టెక్సాఫ్ట్ అనేసి ఇస్తున్నాను. సో, ఇక్కడ చూడండి దిస్ బ్లాగ్ అడ్రెస్ ఈస్ అవైలబుల్. ఇది అవైలబుల్‌గా ఉంది. సో, ఇప్పుడైతే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో, కన్ఫర్మ్ యూర్ డిస్‌ప్లే నేమ్ అంటే ఆడియన్స్‌కి ఏ నేమ్ అయితే కనిపించాలో ఆ నేమ్‌నయితే మీరిక్కడ ఇవ్వాలా. సో, డిస్‌ప్లే ఏమని ఇద్దాం? సో, లైక్ ట్రెండింగ్ టెక్నాలజీ అని ఇద్దాం. లేకపోతే ట్రెండింగ్ కంటెంట్ అని ఇద్దాం. అంటే నేను ట్రెండింగ్ టాపిక్స్ పైన బ్లాగ్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ట్రెండింగ్ కంటెంట్ అని. సో, క్లిక్ చేశారు. ఇప్పుడు ఫినిష్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ డిస్‌ప్లే 200 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. లైక్ ఫినిష్ ఇచ్చారంటే కింద చూడండి బాటమ్‌లో ప్రాసెసింగ్ అవుతుంది కదా! సో, నేమ్ అయితే అప్‌డేట్ అవుతుందండి. సో, నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ అప్‌డేట్ అని మెసేజ్ వచ్చిందా? ఇప్పుడు చూడండి. సో, బ్లాగర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేశారు అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సో, అంటే న్యూ పోస్ట్ గాని అన్నీ కూడా మనం ఇక్కడ క్లారిటీగా చూడొచ్చండి. సో, 3 డాట్స్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి. సో, స్టాట్స్ కానీ, కమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ సో, ఒక్కొక్కటిగా ఆప్షన్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ప్రెజెంట్ అయితే నో పోస్ట్ మనమే క్రియేట్ చేయలేదు కాబట్టి నో పోస్ట్ అని ఉంది ఇక్కడ. సో, స్టేటస్ కానీ, లైక్ స్టాట్స్ కానీ, నెక్స్ట్ కమెంట్స్ చూద్దాము. సో, కమెంట్స్ లైక్ క్లిక్ చేశారు అంటే మీకొచ్చిన కమెంట్స్ అన్నీ కూడా ఒకేసారి ఇలా చూడొచ్చు. నెక్స్ట్ ఎర్నింగ్స్ సో, ఎవ్రీ మంత్ కానీ ఎంతొస్తుంది, మీకు లాస్ట్ మంత్ ఎంత, ఈ మంత్ ఎంత. సో, క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మీకొచ్చే ప్రతి యాడ్‌కి కూడా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో, అంటే యాడ్స్ ద్వారానే మీకు ఇక్కడ కూడా డబ్బులొస్తాయి. యాస్ సేమ్ యాస్ యూట్యూబ్ లాగనమాట. సో, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్స్ చూడండి ఇక్కడ. లైక్ ఈ విధంగా అన్నమాట. సో, నెక్స్ట్ లైక్ పేజెస్ కానీ, లేఔట్ కానీ, ఇంకా థీమ్స్ కూడా మీరు రకరకాల థీమ్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ జేసుకోవచ్చండి. జస్ట్ ఇక థీమ్స్ పైన క్లిక్ చేశారు అంటే, సో, ఎప్పుడైతే మీరు ఒక లైక్ బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ టెక్స్ట్ అని టైప్ చేస్తే ఆ బ్యాక్ సైడ్ అనమాట. సో, చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయండి. అందులో మన హెడ్డింగ్స్ చూడండి సింపుల్ ఒకటి ఎసెన్షియల్ ఒకటి డైనమిక్‌గా కావాలి అంటే ఎలా కావాలంటే అలా మనం అనేది థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, పిక్చర్ విండో కానీ, లైక్ ఆసమ్ కానీ, లైక్ వాటర్ మార్క్స్ ఉండేటివి కానీ, ఎటర్నల్ సో, ఈ రకరకాలుగానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ బ్యాకొచ్చేసారండి. ఇప్పుడు సెట్టింగ్స్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో, టైటిల్ అనేది టెక్‌కి ఆల్రెడీ ఇచ్చేసాం మనము. డిస్క్రిప్షన్ అనేది అంటే మీ బ్లాగ్ దేనికి సంబంధించి, దేనికి రిలేటెడ్ అనేసి డిస్క్రిప్షన్‌లో మీరు మెన్షన్ చేయాలా. నెక్స్ట్ బ్లాగ్ లాంగ్వేజ్. సో, మీ ఇష్టమైన లాంగ్వేజ్ అంటే తెలుగు కానీ, తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఏదైతే ఇందులో మీరు ఇవ్వాలనుకున్నారో లైక్ ఎందులో మీరు బ్లాగ్ లైక్ ఏ లాంగ్వేజ్‌లో పెట్టాలనుకుంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ లైక్ గ్రీన్ ఆప్షన్ ప్రైవసీ అంటే విజిబుల్ అంటే అందరికీ మీ బ్లాగ్ కనిపించాలంటే ప్రైవసీ అనేది ఆఫ్ చేసుకోండి. లేదు మీకు మాత్రమే కావాలి అనుకుంటే ప్రైవసీ ఆన్ చేసుకోండి ఇక్కడ. దిస్ ఇస్ ద ప్రైవసీ ఆప్షన్ అన్నమాట. సో, మీకు మాత్రమే అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాల. ప్రైవసీ అనేది ఆన్ చేసుకోండి. అందరికీ అంటే పబ్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి రీడర్ యాక్సెస్ అనేది యాజ్ యూజువల్ పబ్లిక్ అనే పెట్టండి. ఎందుకంటే ఇది అందరికీ వెళ్తేనే మీకు వ్యూస్ బాగా వస్తాయి. మనీ కూడా బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి పోస్ట్ అన్నమాట. సో, మాక్సిమం వచ్చి 7 పోస్ట్ మనం మెయిన్ పేజ్‌లో చూపియాల్సి ఉంటుంది. సో, టెంప్లేట్స్ కానీ ఆప్షన్ అన్నమాట. సో, ఇమేజెస్ కానీ లైక్ ఇమేజెస్ అన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కమెంట్స్ చూడండి ఎంబెడెడ్ కమెంట్. సో, ఎవరు కమెంట్ చేశారు అనేది కూడా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూడొచ్చు. సారీ ఎవరు కమెంట్ చేయొచ్చంటే సో, ఎవరైతే గూగుల్ అకౌంట్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ కమెంట్ చేయొచ్చనమాట. ఈ బ్లాగ్‌కి సంబంధించి. నెక్స్ట్ చూడండి ఈమెయిల్ అన్నమాట. సో, ఈమెయిల్ ద్వారా కూడా సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాటింగ్ గాని, సో, ప్రతి ఒక్కటి సో, ఫార్మాట్ ఏమంటే లైక్ యాస్ పర్ లైక్ మెరిడియన్ టైమ్ ప్రకారమే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ లైక్ మానిటైజేషన్ కూడా చూడండి. సో, లైక్ మానిటైజేషన్ కస్టమ్ యాడ్స్ డాట్ టెక్స్ట్ అని ఉంది. నెక్స్ట్ చూడండి మేనేజ్ బ్లాగ్ లైక్ కంటెంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు బ్లాగ్ నుంచి వీడియోస్ కానీ, మీడియా నుంచి బ్లాగ్ నుంచి మీడియా కానీ, సో, ఇలా ప్రతి ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి. సో, మీ బ్లాగ్ వద్దనుకుంటే ఇక్కడ రిమూవ్ యూర్ బ్లాగ్ పైన క్లిక్ చేస్తే మీ బ్లాగ్ అనేది కంప్లీట్‌గా డిలీట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా అన్నమాట. సో, నెక్స్ట్ చూడండి. సో, సైట్ ఫీడ్ గాని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ మీకు కావాలి లైక్ ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఒకసారి మీరు చూసారంటే మీరే అన్నీ కూడా ఫిల్ చేయొచ్చు. సో, ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తుంటే వీడియో అనేది లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి సో, జస్ట్ నేను ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్యూ బ్లాక్ పైన క్లిక్ చేస్తే నాకు మొత్తం అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి. సో, క్రియేటింగ్ న్యూ పోస్ట్. సో, ప్లస్ పైన టాప్‌లో క్రియేట్ చేశారు అంటే ఇక్కడ చూడండి. సో, క్లిక్ చేశారు ప్లస్ సింబల్ పైన అంటే ఇక్కడ చూడండి. సో, ఇలా ఎంప్టీగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు టైప్ చేయాలి. సో, ఏమేమి టైప్ చేస్తారు చూడండి. సో, ఇక్కడండి. చూడండి జస్ట్ ఒక వర్డ్ ప్యాడ్ లాగా ఉందన్నమాట. సో, వర్డ్ డాక్యుమెంట్ ఐడియా ఉంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో, జస్ట్ చూడండి వర్డ్ ప్యాడ్ సో, వసంత అని టైప్ చేద్దాం చూడండి. సో, ఈ విధంగా అన్నమాట. జస్ట్ టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. సో, అండర్‌లైన్ కానీ, లైక్ ఇటాలిక్ గానీ ఎలా కావాలంటే అలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ కానీ, లైక్ వీడియోస్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ మీకు ఏది కావాలంటే అది అప్‌లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు టైప్ చేయాలి కంటెంట్ అనేది. సో, కంటెంట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. ఓకే. సో, మీకు ప్లాంట్స్‌కి సంబంధించి ఏదన్నా లైక్ ఏదైనా బ్లాగ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ప్లాంట్స్‌కి సంబంధించిన థియరీ అంతా రాయండి. థియరీ అంటే ఏ ప్లాంట్‌కి సంబంధించిన థియరీ ఒక లిల్లీ ప్లాంట్ అనుకోండి. సో, లిల్లీ ప్లాంట్‌కి సంబంధించిన థియరీ, దాని బెనిఫిట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇమేజెస్, దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అనేది ఈ విధంగా రకరకాలుగా అనేది యాడ్ చేయండి. ఇక్కడ మెయిన్ ఏమంటే మీరు కంటెంట్ అనేది యాడ్ చేయాలి. కంటెంట్ యాడ్ చేసి పిక్చర్స్ అనేది ఇవ్వాలి. సో, చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ ఇమేజెస్ ఎలా ఉండేది సేమ్ అంతే అండి. అక్కడ టెక్స్ట్ బుక్, ఇక్కడ టెక్స్ట్ పీడీఎఫ్ లాగనమాట. సో, ఈ విధంగా అయితే మీరు బ్లాగ్ క్రియేట్ జేసుకోవచ్చు. సో, ఇంకా కూడా
లైక్ లేబుల్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. పబ్లిష్ అండ్ డేట్ కూడా పర్టిక్యులర్‌గా సో, ఈరోజైతే సెప్టెంబర్ 1 కాబట్టి ఈ డేట్‌కి లైక్ లైక్ నెక్స్ట్ లొకేషన్ కూడా లొకేషన్ పై క్లిక్ చేస్తే అంటే సో, మీరు ఏ లొకేషన్ అప్‌లోడ్ చేస్తే అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఆప్షన్స్ కానీ సో, ఇలా సో, లైక్ ఫైనల్‌గా పబ్లిష్ పైన క్లిక్ చేశారంటే మీ వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. లైక్ మీ బ్లాగ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. సో, అప్పుడు అందరూ కూడా వాచ్ చేయొచ్చనమాట. అందరూ కూడా క్లిక్ చేశారంటే మీ బ్లాగ్‌ని కంప్లీట్‌గా రీడ్ చేసి అర్థం చేసుకుంటే మీకు లైక్ యాడ్స్ జనరేట్ అయినప్పుడు లైక్ యాడ్స్ వచ్చినప్పుడు యాడ్స్‌కొచ్చే మనీ అనేది మీకు యాడ్‌సెన్స్ అకౌంట్స్ ద్వారా మీ అకౌంట్‌కయితే డబ్బులు చేరుతాయండి. సో, ఇదండి కంప్లీట్ ప్రాసెస్ అయితే. కంప్లీట్ అంటే బేసిక్ ప్రాసెస్ అండి. సో, నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సో, అసలు లైక్ వాట్ ఈస్ లైక్ బ్లాగ్ స్పాట్ అని చేసి లైక్ అది వాట్ ఈస్ లైక్ డొమైన్ అడ్రెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా! సో, ఇప్పుడైతే ఇక్కడ స్క్రీన్ ఉంది కదా! ఇక్కడ ఇది డొమైన్ అడ్రెస్ అన్నమాట. సో, ఈ అడ్రెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో, అంటే సెపరేట్‌గా ఉంటుంది ఈ అడ్రెస్ అనేది. ఇక్కడ ఈ అడ్రెస్ మీరు బై చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ ఐపీ లైక్ లైక్ చూడండి ఇక్కడ ఏమి అంటే సో, లైక్ మీరు ఏది టైప్ చేసినా సారీ దిస్ బ్లాగ్ అడ్రెస్ ఇన్‌వాలిడ్ కానీ, సో దిస్ బ్లాగ్ అడ్రెస్ డస్ నాట్ మ్యాచ్ గాని, నాట్ సపోర్టెడ్ ఇలా డిఫరెంట్‌గా అన్ని ఎర్రర్ టైపే చూపిస్తుంది. మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఎనేబుల్‌గా లేదు చూడండి. కాబట్టి దీన్ని మీరు బై చేయాల్సి ఉంటుంది. సమ్‌టైమ్స్ ఏమంటే మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఇక్కడ బ్లాగ్‌స్పాట్.కామ్ అని ఉంది కదా! ఇక్కడేమి అంటే లైక్ మీకాన మినిమమ్ 10,000 వ్యూస్ కానీ ఒక పోస్ట్‌కొచ్చాయి అంటే అప్పుడు మీరు హ్యాపీగా మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లైక్ యాడ్‌సెన్స్ అకౌంట్ లైక్ యాడ్‌సెన్స్ అమౌంట్ అనేది మీ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే మానిటైజేషన్‌కి అప్లై చేస్తారో అప్లై చేసినప్పుడు ఇక్కడ బ్లాగ్‌స్పాట్.కామ్ అనేది ఈ లేబుల్ అనేది మీకు కనిపించకూడదన్నమాట. ఈ అడ్రెస్ ట్యాగ్ అనేది కనిపించకూడదు మీరు. కాబట్టి ఒకవేళ కనిపించినా మీకు మానిటైజ్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడైనా మీరు దీన్ని పర్చేస్ చేస్తేనే ఇదనేది రిమూవ్ అవుతుందనమాట. కాబట్టి లైక్ ఒక 1 ఇయర్‌కి 1200 అలా కట్ అవుతుంది మీ క్రెడిట్ కార్డ్ నుంచి. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సుంటుంది కాబట్టి, సో, ఈ అడ్రెస్ ఇదొక్కటి మీరు గాని లైక్ ప్రీమియం ప్యాక్ బై చేశారంటే ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవండి. సో, మినిమమ్ ఏమి అంటే 10,000 వ్యూస్ వచ్చాయి అంటే మీకు మంచిగా యాడ్‌సెన్స్ అకౌంట్ డబ్బులైతే మీకొస్తాయండి. సో, దిస్ ఈస్ ద సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే టు క్రియేట్ ద బ్లాగ్ అనమాట. సో, అందరికి అర్థమైంది అనుకున్నాను. బట్ ఇంకా ఇన్ డెప్త్ ప్రాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయండి. సో, బ్లాగ్ అంటే ఏమి? బ్లాగర్ అంటే ఎవరైతే బ్లాగ్ క్రియేట్ చేస్తారో వాళ్ళని బ్లాగర్ అంటారు. బ్లాగింగ్ అంటే చేసే ప్రాసెస్‌ని బ్లాగింగ్ అంటాము. సో, ఇక్కడ ఏమి అంటే లైక్ ఐపీ అడ్రెసెస్ కానీ, లైక్ హోస్టింగ్ గాని, డొమైన్ అడ్రెస్ కానీ, సో, ఇలా కొన్ని డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి. అవి కూడా మీరు కొంచెం తెలుసుకోవాలా. ఇదొక బేసిక్ వీడియో లైక్ బేసిక్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియోలో నేను. ఇన్ డెప్త్‌గా ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయి. మంచిగా వాచ్ చేయండి. కంప్లీట్ ఐడియా తెచ్చుకున్న తరువాతే మీరు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేయండి. తరువాతే మీరు పోస్ట్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఓకే. బ్లాగ్ అంటే ఇంతేనా అనేసి టైప్ చేసి అప్‌లోడ్ చేసేయొద్దండి. అట్‌లీస్ట్ ఒక మినిమమ్ గ్రిప్ అనేది తెచ్చుకున్న తరువాతే బ్లాగ్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. సో, అందరికి అర్థమైంది. ఎందుకు అంటే అందరూ కూడా వాచ్ చేస్తారు. మన ఇండియాలో తక్కువైనా బయట కంట్రీస్‌లో ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, లైక్ మీకు మంచిగా కూడా కరెన్సీ అంటే డబ్బులు కూడా రావాలనే లైక్ అందరికి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుర్రు కాబట్టి, సో, అందరికి అర్థమైందనుకుంటున్నాను. సో, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే వాచ్ చేయండి. అర్థమైందనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో, అలానే నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో అయితే కాల్ చేసి వసంత చెల్లా 787 అని టైప్ చేశారు అంటే కాల్ మీ ఫర్ యాప్‌లో అయితే నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను.